ఇప్పుడు మేము వచ్చేసి ఒడిశాకి అయితే వచ్చేసినాం అఫీషియల్ గా. ఒడిశా మంది ఎట్లుంది ప్యాకింగ్ సీల్ తోటి అవుతున్నారు మొత్తం. ఇంతకు ముందే ఇచ్చేసినాం మనం వెళ్ళేటప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మారేడుమిల్లి వచ్చినప్పుడు తినడానికి అస్సలు ఆగం కావద్దు. ఎవరంటే ఎవరు పిలుస్తారు. గుడ్ ఈవినింగ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే మారేడుమిల్లికి అయితే స్టార్ట్ అవుతున్నాం. అనుకోకుండా 6 o'clock అయితే ప్లాన్ వేసుకున్నాం. ఇప్పుడే మా ఊళ్ళు దమ్ వేసి వస్తే కార్ అయితే రెడీ. 5 members 6 members ఇంకా తెలియదు. మా వాళ్ళందరికీ ఎప్పుడు ఎవరు వస్తుంది అయితే తెలియదు. పూర్తి అన్నట్టే మా రైడ్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది. మొత్తం టేబుల్ లగేజ్ అన్ని ప్యాక్ అయితే వేసేసుకున్నాం. గోవిందా గోవిందా. నలుగురమైనా ఇంకిద్దరు ఎక్కుతారు గాడి కొడుకులడా. ఎవరికి టైం లేట్ అవుతుంది. 9 అనుకుంటే నీకేం పదా. ఓకే, ఇంటి దగ్గర నుండి అయితే ఫుల్ వర్షం పడుతుంది. ఫుల్ ఆకలి అవుతుంది. మధ్యలో మా వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. ఒక దగ్గర ఆయన పేసారు అన్నమాట. గ్రూప్ రైడ్స్లో అయితే మా వాళ్ళతోటి పోతే ఇదే మజా ఉంటుంది. అన్నీ వాళ్ళే చేస్తారు పాపం. మనం ఖాళీ తిని కూర్చోవడమే. మాకు ఏ హోటల్ దొరకలేదు. ఈ అన్న అయితే లేపేసి ఆయన కూడా చేయడానికి కరెక్ట్ లేకపోతే మేమే చేసేసుకున్నాం అన్ని. ఒకటే ఉన్నదిరా థమ్స్అప్లు. ఇప్పుడు అయిపోయింది డిన్నరా బ్రేక్ఫాస్టా మార్నింగ్ 3 అవుతుంది. నైట్ అంతా ఫుల్ వర్షంలో మంచి కబుర్లు చెప్పుకుంటానైతే 6 గంటల వరకు అయితే మేము భద్రాచలం అయితే ఏరుకున్నాం. మా వాళ్ళు రూమ్ వెతకడానికి అయితే వెళ్ళారు. అప్పటి వరకు అయితే కాసేపు ఇక్కడ టైం పాస్ అయితే చేసేసినాము. పొద్దుల వచ్చినాం, కొత్త రూమ్ తీసుకున్నాం, తానాలు చేసి అప్పుడే కవతల పడాలి. శ్రీ భద్రాచల రామచంద్ర స్వామి వారి దర్శనం ఆఫ్టర్ దర్శనం అయినాకనే ప్లాన్ ఎట్ అవుతుంది. మంచి లడ్డూలు 2 టెంపుల్లోనైతే ఎక్కువ మంది అయితే లేరు. చాలా ప్రశాంతంగా అంటే ప్రశాంతంగా అన్ని చూసేసినాము. దర్శనం అయిపోయింది. కానీ అయితే ఫోన్ అలో లేకుంటే కౌంటర్లో పెట్టి తీసిన. దీని అపోజిట్ శ్రీ సుదర్శన రెసిడెన్సీ అని అయితే ఉంది. దీంట్లో టిఫిన్ కూడా సూపర్ ఉంది. నెక్స్ట్ మారేడుమిల్లి అనుకుంటున్నాం. లాగ్ మొత్తం కలిసి ఒకటే బ్లాగ్ అయితే వేస్తా అనుకుంటున్నా. See you soon. Let's go to మారేడుపల్లి. మారేడుమిల్లి, నోటేపల్లి, మారేడుమిల్లి. మాకు ఇక్కడ నుండి అయితే మారేడుమిల్లి 116 కిలోమీటర్లు 116 అయితే యూహించింది. గురు మహారాజుకి ఏపీలో అయితే మన ఒక్క వైన్ బ్రాండ్లు కూడా లేవు మనవి. మారేడుమిల్లిలో చిల్ అవ్వాలి కదా. ఇప్పుడు మేము వచ్చేసి ఒడిశాకి అయితే వచ్చేసినాం అఫీషియల్ గా. మోటుపోట్లు అన్ని మాకు అన్ని బ్రాండ్లు కావాలి కాబట్టి అట్లా తిరుగుతున్నాం టైం పాస్ కు. మా వాళ్ళు అయితే ఒడిశాకి వచ్చేది మందు తీసుకుంటాం. ఒడిశా మంది ఎట్లుంది ప్యాకింగ్ సీల్ తోటి అవుతున్నారు మొత్తం. తూరి సినిమాలో చూసారులే, మొద్దులు కొట్టకపోయినా పుష్ప సీన్ అంతా ఇందులోనే. పుష్ప సీన్ మనం చాలా వరకు మూవీలలో చూసే సీన్లు అయితే ఇక్కడ చాలా అంటే చాలా తీస్తూ ఉంటారు. ఇంతకు ముందే ఇచ్చేసినాం మనం వెళ్ళేటప్పుడు. వాళ్ళు కాదు, మేము వేరే అంటారు. వాళ్ళని ఇచ్చినాం బయట పోయే ముందు ఇచ్చినాం అని చెప్పి అయితే కలెక్ట్ చేస్తున్నారు. మేమైతే ఇప్పుడే ఇచ్చేసినాం. అయితే వెళ్ళిపోతుంటాల కోటలు కట్టలు అయితే ఉన్నాయి. చాలా అదిరిపోయేటి లొకేషన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఫైనల్లీ మారేడుమిల్లి అయితే వచ్చినాం. ఫుల్ బ్యాంబూ చికెన్ కి అయితే తిరుగుతున్నాం. మస్తున్నాయి షాపులు అయితే. మంచి షాప్ సజెస్ట్ చేస్తాం మీకు. మారేడుమిల్లిలో అయితే చాలా షాపులు ఉంటాయి, కానీ ఇక్కడ అమ్మాజీ బ్యాంబూ రెస్టారెంట్ అని ఉంటుంది. ఇక్కడ మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ బొంగులోనైతే చికెన్ వేసి అయితే కాలుస్తారు. ఒక్కొక్కటి 300 రూపీస్ అట్లా ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మారేడుమిల్లి వచ్చినప్పుడు తినడానికి అస్సలు ఆగం కావద్దు. ఎవరంటే ఎవరు పిలుస్తారు. మీకు మంచిగా కంఫర్ట్ అనిపించిన దగ్గర కూర్చొని అయితే మాట్లాడి సెట్ చేసుకొని అయితే తినండి. రోడ్ అయితే చాలా విశాలంగా వేసారు. క్రౌడ్ మ్యాక్సిమం ఫుల్గా ఉంటుండే, కానీ వర్షం పడడం వల్ల 2 days నుండి ఎవ్వరు రావట్లేదు అనుకుంటా. మాకైతే వ్యూ పాయింట్ల దగ్గర బాగానే మంది కనిపించారు. మన్యం వ్యూ పాయింట్ అయితే చూసి వచ్చినాం. బయటనైతే అందరం కలిసి అలా చిల్ అయితే అయిపోయినాము. 1 గంట సేపట్ల జలధారంగాని వాటర్ ఫాల్స్ అయితే వచ్చినాం, కానీ వాటర్ ఎక్కువ వస్తలేవట.
₹50 టికెట్ ఇక్కడ. Hi guys, good morning. Welcome back to my channel. కష్టమే కుంగలో కూడా డే 2 మనం అయితే మారేడుమిల్లిలో ఉన్నాం. ఈరోజు కొన్ని స్పాట్స్ అయితే కవర్ చేసుకొని వెళ్ళిపోదాం. వర్షం నిన్న ఫుల్ పడ్డది, హెవీ పడ్డది, అందుకే రూమ్లో ఎంజాయ్ చేసినాం. ఎక్కువ బయటకి వెళ్ళలేదు. చూద్దాం ఇప్పుడు ముందు ఎటన్నా వెళ్తే వ్లాగ్ అయితే ఖచ్చితంగా చేద్దాం. కోతులు అయితే అన్ని మనల్ని అట్లనే చూస్తున్నాయి, కానీ ఇక్కడ బోర్డుల మీద వేటికి ఫీడింగ్ చేద్దాం అవుతున్నది. ఎటు పోతాం? అమృతధార మనకి అయిపోయింది. మనం ఇప్పుడు మారేడుమిల్లిలోని అమృతధార జలపాతం దగ్గర అవుతున్నాం. ఇది కూడా సేమ్ యాజ్ యూజువల్ ₹50 ఎంట్రీ, 3:30 క్లోజ్. కిలోమీటర్ వరకు అయితే వెళ్ళాలట, 200 మెట్లు కిందికి దిగాలట. లొకేషన్ సూపర్. గ్యాంగ్ వెరీ టఫ్ రైట్ నౌ. మా మామ గుజాలు వాడుతున్నాయి కిందకి పోయేందుకు. నడు బై వితౌట్ చెప్పులు. వావ్. ఇటు ఉండే ఏం చేశాను పో అన్నాడు. ఎడ్డు టూర్ కా? టూర్కి పోతాడు రారా అంటే నువ్వు ఇటు ఉండే ఏం చేశాను పో అన్నాడు. లొకేషన్ వాటర్ ఫ్లో అంత లేదు. పైనకి ఎక్కితే ఏమన్నా చూడొచ్చు, కానీ జారి పడిపోయి అంత రిస్క్ మనం తీసుకోలేము. ఏమయ్యారా హాని దిక్కిరు ట్రెక్కింగ్ ఆఫ్ మా వాళ్ళు పర్యవేక్షిస్తున్నారు. మై బాయ్స్ ఎవరు రారట, మేము చిన్న కింది అట్లా వెళ్తున్నాం. ఇంకా మొత్తం వ్యూ ఇది పైన నుండి. నాట్ యాజ్ ఎక్స్పెక్టెడ్. మనం అనుకున్నంత వాటర్ అయితే లేవు. 2 రోజులు దారుణంగా వర్షాలు పడ్డా. కానీ నేనైతే పైనకి వచ్చిన, మా వాళ్ళు ఇంకా కింద. ఏమై అవ్వా కూర్చొని బాటలు తాగుడు కాదు, దంతే లెక్క రావాలా. అయితే మామతోటి వెళ్ళింది అంతా. కమాన్ ఫాస్ట్. అప్లోడ్ కూడా యువర్ ఎక్స్పీరియన్స్. చింతపండు అయింది, ఎక్స్పీరియన్స్ కాదు. మరి అమ్మ అయితే ఆశపడుతుంది. మధ్యాహ్నం లంచ్ అయితే అయిపోయింది. టు మై ఛానల్ వంశ్ ద వరల్డ్. ఇప్పుడైతే మనం పొల్లూరు వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసినాం. మారేడుమిల్లి అయితే కంప్లీట్ అయిపోయింది. కార్ అయితే ఇప్పుడు లోపలికి ఎంటర్ అయిపోతుంది. వర్షం బాగా పడ్డందుకు పబ్లిక్ లోని కోనిస్తలేరు అని అన్నారు. ఇంకొకరు అట్లేం లేదన్న పోతారని అన్నారు. చూద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఎంట్రీ ఫీ చిల్డ్రన్కి 10, అడల్ట్స్కి 30, 2 వీలర్ పార్కింగ్ 20, 4 వీలర్ పార్కింగ్ 50, వీడియోగ్రఫీ 1000. మార్నింగ్ 8:30 to 4:30 వరకు ఇది. ఇక్కడ కార్ పార్కింగ్ అయితే వేసి ముందుకైతే వెళ్తున్నాం. సమ్ స్టఫ్ ఏంది రావి మురుమురా ఇక్కడ ఏం దొరుకుతాయి అన్ని ముందే తెచ్చుకోవాలా మీరు. మందు అయితే అలా లేదు. వాటర్ అయితే గట్టిగా వాడుతుంది. బాయ్స్ వైబ్ ఎంజాయ్ చేస్తారు. లక్ష్మీనాథ్ చెట్టు అది ఏది ముడితే మూసుకపోయింది. అయ్యవా అయ్యో ఎట్లా అనిపించింది నీకు? చెట్టు ముట్టగానే మూసుకుపోతుంది. చెట్టు ఎంత పెద్ద ఉంది చూడండి.
సూపర్ లొకేషన్, కొల్లూరు వాటర్ ఫాల్స్ అయితే రీచ్ అయిపోయినాం. ఇంత బండరాళ్ళే ఉన్నాయి, మనుషులు ఉన్నారు. ఇంకైతే ఒక సైడ్ సపోర్ట్ అయితే ఊడిపోయింది, ఎక్కువ కెపాసిటీ ఆపుతుంది ఎప్పుడు. పబ్లిక్ తక్కువ అన్నారు కానీ వ్యూ మాత్రం అదిలిపోయింది. ఇప్పుడే మనం వచ్చినాం ఏ వాటర్ ఫాల్స్, వాటర్ ఫాల్స్ అయితే వచ్చినాం. ఇంకో క్రౌడ్ ఉన్నారు. అవును రెడీ అవుతారు, మొత్తం మళ్ళీ తుంటామంటారు మరి. అవునా వాటర్ అయితే ఫుల్ ఫాస్ట్ ఫ్లో బాగున్నది. ఫ్యామిలీస్ అయితే డైరెక్ట్ అల్లనే దిగచ్చు, సేఫ్టీగా ఎవ్వరు లేరు. ఉన్నారా? గాడు ఉన్నాడు. తక్కువ ఉన్నాయి వాటర్, మేము కూడా దిగుదామని చూస్తున్నాం. రోజుకి అయితే వచ్చేసాం వాటర్ ఫాల్స్. ఫుల్ ప్రెషర్ వెళ్ళిపోవాలి మనం ఇక్కడికి. అంతా తిరిగి మునిగి లేస్తాం కాసేపు. వాళ్ళు మళ్ళీ లొకేషన్ చూస్తున్నట్టు పోదామంటున్నారు. పుష్ప సినిమాలో దొంగలు లొకేషన్ కాలువ ఇదే ముంగట ఉంటుంది. దొంగలు పుష్ప సినిమాలో ఉన్న బ్రిడ్జ్ దగ్గరికి అయితే ఇదే బ్రిడ్జ్ పుష్ప 2లో అయితే ఉంటది. హీరోయిన్ హీరోకి కొన్ని చిన్న చిన్న సీన్స్ అయితే ఉంటాయి. ఫ్లో అయితే పిచ్చి ఫ్లో ఉన్నది. ఇక మస్తు మంది వస్తున్నారు, ఇంతకుముందు ఎవ్వరు రాకపోతుంది. పెద్ద పెద్ద టెంపుల్ వాళ్ళు వస్తున్నారు, ఇంకా రీల్స్ తీసుకుంటున్నారు అందరు పబ్లిక్. పోలవరం ప్రాజెక్ట్ కిందకి అయితే వస్తుంది. ఇదైతే మన బ్లాగ్ సమాప్తం. బాయ్ బాయ్. మళ్ళీ ఇంకో బ్లాగ్ కోసం అయితే వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ వంశధాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.